దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగము అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆయన వారి కలుసుకొనిన ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. మీ కుటుంబాలకు, మీ కుటుంబ సభ్యులకి, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులకి, మీ కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నూతనమైన దినము, నూతనమైనటువంటి మాసం, నూతనమైన సంవత్సరం. దేవుని స్తోత్రం. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఆత్మ సంబంధంగా నూతన పరచబడిన అనుభవం కలిగిన వారమై మనం ముందుకు సాగాలి. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నట్టు ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని నేను భావిస్తున్నాను. ప్రభు కృపను బట్టి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రభు సాయం చేశాడు. వెండి బంగారములు మా దగ్గర లేవు అని పేతురు యోహానులు అన్నారు. పేతురు యోహానులతో కలిసి నేను చెప్పగలను, అవును నా దగ్గర కూడా లేవు, వెండి లేదు, బంగారం లేదు. వెండి బంగారాల సంగతి పక్కన పెట్టండి, కనీసం పైసలు కూడా నా దగ్గర లేవు. కానీ శూన్యంలోంచి సృష్టిని కలుగు చేసిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు, ఆయన సాన్నిధ్యాన్ని నేను అనుభవిస్తున్నాను. ఆయన నాలో కలిగి ఉన్నాను. ఆయనే మనకు వెండి, ఆయనే మనకు అపరంజి, ఆయనే మనకు ఒక గొప్ప ధననిధి, ఆయనే ఒక శ్రేష్టమైనటువంటి ముత్యం. హీ ఈజ్ సో ప్రెషియస్. కాబట్టి యేసును మనం కలిగి ఉన్నాం, దేవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్ముడిని మనం కలిగి ఉన్నాం. యూఆర్ సో బ్లెస్డ్ పీపుల్. మాకేమి లేదండి, సొంత ఇల్లు లేదండి, సొంత వాహనం లేదండి, 4-వీలర్ కారో లేకపోతే అటువంటిది ఏం లేదండి. ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్ళి పరిచర్య చేశాను. దేవుడు సైకిల్ ఇచ్చాడు. అనేక సంవత్సరాలు సైకిల్ తొక్కుంటూ పరిచర్య చేశాను. దేవుడు బైక్ ఇచ్చాడు. ఇలా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ నమ్మకత్వానికి తగినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, బ్లెస్సింగ్స్ విల్ పోర్ అపాన్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫెయిత్ఫుల్గా ఉందాం. కొద్ది వాటిలో నమ్మకంగా లేకపోతే గొప్ప వాటి మీద మనల్ని ఎవరు నియమిస్తారు? లెట్స్ బీ ఫెయిత్ఫుల్ ఇన్ ఈవెన్ స్మాల్ థింగ్స్, లిటిల్ థింగ్స్. దెన్ గాడ్ విల్ అపాయింట్ us ఓవర్ మెనీ థింగ్స్. అనేకమైన వాటి మీద మనల్ని ఉంచుతాడు. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే వారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం. ఇది మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ అనుకోండి, ఫ్యామిలీ డాక్టర్ అన్నట్టుగా ఫ్యామిలీ ప్రోగ్రామ్ అనుకోండి. దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఎవ్రీ డే. యూ హ్యావ్ టు ప్రే ఫర్ దిస్ ప్రోగ్రామ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. నెల్లూరులో ఉండి, నెల్లూరు నగరంలో క్రైస్తవ లోకానికి, క్రైస్తవ ప్రపంచానికి శాంతి టీవీ వారు అందిస్తున్నటువంటి సేవలు అపురూపమైనవి, అద్భుతమైనవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ ద్వారా మీ ముందు నిలబడడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అందరూ బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినాల్లో యూట్యూబ్ కాలంలో ఉన్న ప్రతి వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్, ప్రతి సబ్జెక్టుకో యూట్యూబ్ ఛానల్ అన్నట్టుగా ఉన్నాయి. అటువంటి దినాల్లో ఉన్నాం. ఎవరి మనసుల్లోకి ఏం వెళ్తుందో మనకు తెలియదు. ఏ ట్యూబ్ ద్వారా ఏం వెళ్తుందో మనకు తెలియదు. ఏ ట్యూబ్ ద్వారా ఏ థాట్ వెళ్తుందో మనకైతే తెలియదు. కానీ మనం ఏం వింటున్నా కానీ అది మనకు ఆశీర్వాదకరంగా మారాలి. అనవసరమని వినడానికి వీల్లేదు. తింటున్న ఆహారం ఒంటికి పట్టాలి, వింటున్న వాక్యం మన ఆత్మకు పట్టాలి. కాబట్టి మన పిల్లలు యూట్యూబ్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి అడిక్ట్ అయిపోయారు, రీల్స్కి అడిక్ట్ అయిపోయారు. అడిక్షన్లోంచి ప్రజలు బయటికి రావాలి. ఈ సాంకేతికతకు దాసులుగా, బానిసలుగా మారేటువంటి స్థితిలోంచి మనం బయటికి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. దాంట్లో మెసేజ్ మీరు చూడవచ్చు. ఆ సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా దీవించబడవచ్చు. శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి.
అంతేకాకుండా ప్రతి ఆదివారము మా స్థానిక సంఘంలో నేను ఇచ్చేటువంటి సందేశం మాత్రం లైవ్ ఇస్తున్నాం. కనుక ఆ లైవ్ మీకు దొరకాలంటే, మీకు అందుబాటులో ఉండాలంటే ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టు దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మీకు లింక్స్ అందుబాటులో వస్తాయి. సండే మెసేజ్ ఈ టీవీ మెసేజ్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. కనుక ఆ మెసేజ్ ద్వారా మీరు దీవించబడవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మీ ప్రార్థనా మనవులు ఖచ్చితంగా మాకు పంపించండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కొరకు ఏం చేయలేకపోయినా, మీకు విస్తారమైన ధనమో లేకపోతే ఇంకేదో చేయలేకపోయినా, బట్టలు పంచో లేకపోతే ఇంకేదో చేయలేకపోయినా మీ కొరకు మేము ప్రార్థించగలం. చాలామంది ఎన్నో అవసరతలతో నాకు కాల్స్ చేస్తుంటారు. అవును, వాళ్ళకి ఎన్నో అవసరతలు ఉన్నాయి, ప్రజలకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, నాకు కూడా ఎన్నో అవసరతలు ఉన్నాయి. ప్రజల అవసరతలను ప్రభు తీర్చగలడు, టీవీ స్పీకర్ తీర్చలేడు. నాకు ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఉన్నాయి, ప్రభు వైపు చూస్తున్నాం. మీరు నేను అందరం ప్రభు వైపు చూద్దాం. మీకు నాకు ఒకటే ఆధారం, ప్రభు. టీవీ స్పీకర్కైనా టీవీ వ్యూవర్కైనా ఆధారం ఒకటే. మనందరికీ సరిపోయినట్టు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మన ప్రభు. ఆయన వైపు చూద్దాం, మనుషుల వైపు చూడకుండా ఆయన వైపు చూద్దాం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు యేసును గురించిన సంగతులు, ద థింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అనగా యేసు చేసినట్టు పనులను లేదా యేసుకు సంబంధించిన విశేషాలను మనం 5 విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఏర్పరచుకోవడం, ఆయన ఏర్పాటు చేసుకోవడం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఆయన పరిచర్య చేయడం. ఏ పరిచర్య? 3.5 సంవత్సరాలు పరిచర్య చేయడం గురించి కాదు. పోస్ట్ రిజరెక్షన్ మినిస్ట్రీ అనగా 40 రోజులు ఆయన చేసిన పరిచర్య. 3.5 సంవత్సరం చేసిన పరిచర్య అనగా 1000 రోజులు, 1100-1200 రోజులు పరిచర్య ప్లస్ ఈ 40 రోజుల పరిచర్య. చూడండి, షార్ట్ మినిస్ట్రీ, తక్కువ పరిచర్య, తక్కువ వ్యవధిలో జరిగినట్టు పరిచర్య. అయితే మాత్రం ఏంటి, దాని గురించి ఇప్పటికే మాట్లాడుకుంటున్నాం. మినిస్ట్రీ ఆఫ్ జీసస్ వాజ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. ఫెయిల్డ్ మినిస్ట్రీ కాదు. మన మినిస్ట్రీస్ ఫెయిల్డ్ అయిపోతున్నాయి, మన ఎఫర్ట్స్ ఫెయిల్డ్ అవుతున్నాయి. కానీ యేసు యొక్క మినిస్ట్రీ వర్డ్స్ కానీ, ఎఫర్ట్స్ కానీ, టీచింగ్స్ కానీ ఏం ఫెయిల్ కాలేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆయన ఏర్పరచుకోవడం, ఆయన పరిచర్య చేయడం, ఆయన మేఘమండలం మీదుగా ఆరోహణమైపోవడం, మేఘం ఆయన్ను కొనిపోవడం, పరలోకానికి చేర్చబడ్డం, దేవుని కుడి పార్శ్వమున కూర్చోవడానికి ఆయన చేర్చబడ్డం, తాను మునుపున్న చోటికి వెళ్తాను అని చెప్పినట్లుగా అక్షరార్థంగా దాన్ని నెరవేర్చినటువంటి సందర్భం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. స్తోత్రం. హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ హిస్ బిలవ్డ్ ఫాదర్. తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చున్నాడు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆరోహణం చెందాడు. 4వదిగా ఆయన యొక్క ఆగమనం, యేసును గురించినటువంటి విషయం. ఆయన ఆగమనం అనగా ఆయన రాకడ. హీస్ కమింగ్, హీస్ గోయింగ్ టు కమ్ సూన్. మేఘవాహనుల మీద రాబోతున్నాడు ఆయన. మేఘాలను తనకు పాదధూళిగా చేసుకొని రాబోతున్నాడు ఆయన. ఆయన వస్తాడు, వస్తానన్నాడు. ప్రభు మాట తప్పడు. ఎంత గండమైన ప్రభు అండ ఉన్నాడని భక్తులు పాడాడు. స్తోత్రం, స్తోత్రం. 5వ విషయము, ఆయన ప్రత్యక్షపరుచుకోవడం లేదా కనబరుచుకోవడం. అయ్యా, ఈ ఇద్దరిలో, మా ముందు నిలబడిన ఇద్దరిలో ఎవరు రైట్ పర్సన్, ఎవరు ఈ గ్యాప్ను నింపగలిగిన వ్యక్తి అనేది మాకు బయలుపరచు ప్రభువా అని అన్నారు. సరే, బాగానే ఉంది. తర్వాత చీట్లు వేసుకున్నారట. చూడండి, చాలామంది ప్రార్థన చేస్తుంటారు, పిచ్చి పనులు చేస్తుంటారు. చేస్తే పిచ్చి పనులనే చేయండి, లేదా ప్రార్థననే చేయండి. 2 కలిపి చేయొద్దు, 2 మిక్స్ చేసి చేయొద్దు. నువ్వు చల్లగా ఉన్నావా, ఇట్స్ ఓకే. నువ్వు వెచ్చగా ఉన్నావా, ఓకే, దట్స్ ఓకే. కానీ ఇలా కాకుండా నులివెచ్చగా ఉన్నావు చూసావా, దట్స్ నాట్ గుడ్, దట్స్ నాట్ ఫైర్. అది అంగీకరించదగినది కాదు. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఒక తటస్థంగా ఉండడమో, లేదా గోడ మీద పిల్లిలాగా ఉండడమో, లేకపోతే కప్ప
నీళ్ళలోనూ నేల మీద ఉన్నట్టుగా. చేప నీళ్ళలో మాత్రమే ఉంటుంది, నేల మీద ఉండలేదు. అలాగా చాలామంది లోకంలోనూ దేవుల్లోనూ ఉంటూ మభ్యపరుచుకుంటూ ఉన్నారు. ఆయన కనబరుచుకోవడం, హీస్ రివీలింగ్. ఆయన చీటీ వేయాలి. ఆయన చీటీ వేయాలంటే మళ్ళీ చీటీ వేయడం అని కాదు అర్థం. ఆయన సెలెక్ట్ చేయాలి. చీట్లు వేయడం మనిషి వంతు, నిర్ణయించడం దేవుని వంతు. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం తర్వాత లేకపోతే 2వ అధ్యాయం నుంచి ఎక్కడ చీట్లు వేసేటువంటి ఆచారం కనిపించలేదు. ఆ ఆచారంతో ఇక పని లేదు. కారణం ఏంటంటే పునరుత్థానుడైన ప్రభువు వెళ్ళి పరిశుద్ధాత్మను పంపాడు కనుక ఆ పరిశుద్ధాత్ముడు ప్రతిదీ బయలుపరచగలడు. మనకు అధికారిగా ఉండేవాడెవరు, ఉండగలిగిన వాడెవరు అనేటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ దినము మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. దేవుని స్తోత్రం. ఆయన వారిని కలుసుకొని, శిష్యులను కలుసుకొని, శిష్యులు ఆయన్ని కలుసుకోనండి కాదు, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను. ఇలా చెప్పాడని కాదు, ఇలా బతిమలాడుకున్నాడని కాదు, ఇలాగూ ఆజ్ఞాపించాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. వెయిట్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ మై ఫాదర్. నా తండ్రి చేసినట్టు వాగ్దానం ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా తండ్రి అబద్ధికుడు కాదు, నేను అబద్ధికుడు కాదు. అంటే నేను రికమెండ్ చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ మీరు చేయండి అన్నట్టుగా. సరే చూద్దాం, ఈ మాట మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం వాడుక భాషలోను, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లోను, అంతేకాకుండా బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీలోంచి కూడా మనం చదువుకుందాం. 4వ వచనం నేను చదువుతున్నాను. అండ్ బీయింగ్ దేర్ టుగెదర్ విత్ దెమ్ he ordered them not to leave Jerusalem but to wait for the promise of the Father which he said, you heard about from me. దేవుని స్తోత్రం. అలాగే ప్యాషన్ ట్రాన్స్లేషన్స్ కూడా నేను చదువుతున్నాను. టీపీటీ అనేటువంటి తర్జుమా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం తర్వాత వాడుక భాషలో అది మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 4వ వచనం. జీసస్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్, ఆర్డర్ దెమ్ అని కాదు, ఇన్స్ట్రక్టెడ్ దెమ్, వారికి ఉపదేశించను. డోంట్ లీవ్ జెరూసలేం బట్ వెయిట్ హియర్ అంటిల్ యూ రిసీవ్ ద గిఫ్ట్ ఐ టోల్డ్ యూ అబౌట్, ద గిఫ్ట్ ద ఫాదర్ హాస్ ప్రామిస్డ్. స్తోత్రం, స్తోత్రం. జీసస్ వారికి ఆజ్ఞాపించాడు. ఇన్స్ట్రక్టెడ్ అంటే ఉపదేశించాడు. ఇన్స్ట్రక్టెడ్ అనే మాటని తూర్పు దేశపు జ్ఞానుల విషయంలో కూడా ఉపయోగించారు. ఉపదేశించబడిన వారై లేకపోతే హెచ్చరించబడిన వారై, దేవుని చేత బోధించబడిన వారై. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. మన టైటిల్ చివరి సంగతులు, లాస్ట్ థింగ్స్. అంటే లాస్ట్ థింగ్స్ అంటే మీరేంటండి ఇప్పుడు అంత్యకాల శాస్త్రం గురించి, ఎస్కటాలజీ గురించి బోధిస్తున్నారా? కాదు. యేసు జీవితంలో, భౌమికమైన జీవితంలో ఆరోహణకు ముందు జరిగినటువంటి, అనగా పునరుత్థానుడైన తర్వాత 40 దినాల పరిచర్య తర్వాత, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆ లాస్ట్ థింగ్స్ వాటి గురించి అంతవరకే. కానీ నిత్యత్వంలో జరిగే విషయాల గురించో, ప్రభు రాకడ గురించో, వీటి గురించి కాదు. వీటి గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. చివరి సంగతులు. మొదటి సంగతులకి అంత ప్రాముఖ్యత ఉందో లేదో మరి మనకు తెలియదు. కానీ చివరి సంగతులకి, చివరి మాటలకి, లాస్ట్ సేయింగ్స్కి ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకనే క్రైస్తవ లోకం ప్రతి గుడ్ ఫ్రైడే అప్పుడు యేసు ప్రభు పలికినటువంటి మాటలు, శిలువలో ఆయన వేలాడుతూ 600 మంది రోమా సైనికులు 6 గంటలు ఆ ఘోరమైనటువంటి ఎండలో
ఆయన శ్రమకు గురవుతున్నప్పుడు, స్తోత్రం, హల్లెలూయా, ఆయన 7 మాటలు పలికాడని మనకు తెలుసు. వాటికి సంఘం ప్రాధాన్యత ఇస్తుంది. ఇవ్వాలా వద్దా, వాటి ధ్యానాలు చేయాలా వద్దా అనేది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం, దాటోకి మనం వెళ్ళలేదు. ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువుకి మరణం అంతం అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆయనకు మరణం అంతం కాదు, ఆయనకు పునరుత్థానమే అంతం. రిజరక్షన్, లేకపోతే రిజరక్షన్ కాదులేండి, అసెన్షన్ అనగా ఆరోహణే ఆయనకి ఇంచుమించు భౌతికమైన జీవితానికి అంతమైనట్లుగా ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. చివరి సంగతులు ఏంటి? 4 చివరి సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఇలాగూ ఆజ్ఞాపించాడు. యేసు ఇలాగ ఆజ్ఞాపించాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించడం అంటే పరిశుద్ధాత్మ నింపుదలను బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి అనుగ్రహించబడింది. స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం చివరి ఆజ్ఞ, ద లాస్ట్ కమాండ్మెంట్. యేసుప్రభు అడిగాడు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞల గురించి నీకు తెలుసా, వాటిని పాటిస్తున్నావా, ఆచరిస్తున్నావో? చిన్నప్పటి నుంచేనండి. ఓకే, నో ప్రాబ్లం. కానీ నీకు ఒకటి కొద్దుగా ఉందన్నాడు, అది వేరే విషయం, దాంట్లో కళ్ళలేదు. యేసు ప్రభువుకి ఆజ్ఞలు తెలుసు. అసలు అంతెందుకండి, నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఈ ద్వేషించుకోవడాలు, పగ తెచ్చుకోవడాలు, ఈ ప్రతీకారాలు ఇవన్నీ ఆపేసేయాలి. యు హావ్ టు లవ్ ఈచ్ అదర్, వన్ అనదర్. ప్రేమించుకోండి ఒకరినొకరు. స్తోత్రం. ఒక కుటుంబ సభ్యులు అన్నట్టుగా ప్రేమించుకోండి, ఒకే ఇంటి వారు అన్నట్టుగా ప్రేమించుకోండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. చివరి ఆజ్ఞ ఏంటి? చివరి ఆజ్ఞ చదువుదాం. 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఆజ్ఞ ఏంటంటే కనిపెట్టండి. వెయిట్, హోప్, హ్యావ్ హోప్ ఫర్ ఆఫ్ ద ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ద ప్రామిస్. వాగ్దానం కోసం కనిపెట్టండి. వాగ్దాన కార్డుల కోసం అని కాదు, వాగ్దానం కోసం. 10 సెకండ్లోనే వాగ్దానాలు వచ్చేస్తున్నాయి. ఓ టేబుల్ మీద ఉంచబడి స్థానిక సంఘాల్లోని వాగ్దానాలు ఏరుకొని వచ్చేసాం. కానీ ఇక్కడ వాగ్దానం చేయబడింది. పరిశుద్ధాత్మను పొందుకోండి, తన అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఇస్తాడు. వాగ్దానం చేయబడింది. వాగ్దానం నెరవేర్పు కావడానికి 10 రోజులు పట్టింది. అంటే 9 రోజులు పట్టింది. 10వ రోజు జరిగిన ఇన్సిడెంట్ పరిశుద్ధాత్ముడు దిగి రావడం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. చివరి సంగతుల్లో మొట్టమొదటి విషయం చివరి ఆజ్ఞ. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 5వ వచనం. నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరనెను. దేవునికి స్తోత్రం. చివరి సంగతులు, చివరి ప్రవచనం, ద లాస్ట్ ప్రాఫెసీ ఆఫ్ జీసస్. దేని గురించి ప్రాఫెసీ? ఆయన తన మరణాన్ని గురించి తాను చెప్పుకున్నాడు, మరణాన్ని గురించి ప్రవచనం చెప్పాడు, ప్రెడిక్ట్ చేశాడు, లేదా దానికన్నా ఎక్కువగా స్ట్రాంగ్గా ప్రాఫెసై చేశాడు, ప్రవచించాడు. బాగానే ఉంది. హల్లెలూయా. యేసు వాళ్ళతో చెప్పినట్టు మాటను చూడండి. చివరి ప్రవచనం. యేసు ప్రవక్తే, యేసు ప్రవక్త కన్నా గొప్పవాడు. ఆ చివరి ప్రవచనం మనం గమనిస్తే ఏం చెప్తుంది? అది మీరు పరిశుద్ధాత్మలో, చదువుదాం ఆ మాట. 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను అనేటువంటి ఆయన మీకు తెలుసు కదా, మీకు గుర్తుంది కదా.
ఆయన చనిపోయాడు, ఇవన్నీ స్టోరీలోకి వెళ్ళలేదు. కొద్ది దినములోగా మీరు కొద్ది దినముల్లోగా, కొద్ది దినముల్లోగా. స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నా. ఫర్ జాన్ బ్యాప్టైజ్డ్ యూ ఇన్ వాటర్, బట్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ఫ్రమ్ నౌ you will be baptized in the Holy Spirit. స్తోత్రం, హల్లెలూయా. అనగా దాని అర్థం యేసు ప్రభు చెప్పిన ప్రవచనం నెరవేరిందా? నెరవేరింది. 2వ అధ్యాయంలో నెరవేరింది. 1వ అధ్యాయంలో చెప్పింది 2వ అధ్యాయానికల్లా నెరవేరింది. ఆయన చెప్పింది పక్క అధ్యాయంలో కాకపోయినా, పక్క పుస్తకంలో కాకపోయినా ఎక్కడో చోట నెరవేరుతుంది. పక్క రోజైనా, పక్క సంవత్సరం అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది. పక్క తరములోనైనా అలా నెరవేరడం పక్కా. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. చివరి ఆజ్ఞ, ద లాస్ట్ కమాండ్మెంట్, అండ్ చివరి ప్రాఫెసీ, చివరి ప్రాఫెసీ. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. yes, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఎంత నైస్గా చెప్పాడు చూడండి, ఎంత సున్నితంగా చెప్పాడండి. ఆయన మనసులో ఏదో ఉందని కాదు, ఆయన మనసులో ఉంది. శిష్యుల మీద కోపం లేదు, చిరాకు లేదు, విసుగుదల లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఆత్మను పొందుకుంటారు. బాగానే ఉంది. తర్వాత రాయబడిన మాట, 7వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం, స్తోత్రం. ఏమన్నా? కాలములు సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అనగా యేసు యొక్క ప్రత్యుత్తరం, ద రిప్లై ఆర్ ద రెస్పాన్స్, యేసు యొక్క స్పందన, యేసు యొక్క సదుత్తరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చివరి సంగతులు. మొట్టమొదటి చివరి సంగతి ఆయన యొక్క ఆజ్ఞ. 2వది చివరి ప్రవచనం. తర్వాత ఇంకా ప్రవచనాలు లేవా అంటే ఉన్నాయి. ప్రవచనం మొదటి శతాబ్దంతోనే ఆగిపోలేదు. ప్రవచనమైన స్వస్థ అనేది ఆగిపోలేదండి. మనోళ్ళు ఆగిపోయిందేమో అనుకుంటున్నారు. లేదు, ఇప్పటికీ యేసు స్వస్థపరుస్తున్నాడు. చివరి ప్రత్యుత్తరం. 4వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఎస్, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు శక్తిని పొందుకుంటారు. శక్తిహీనులుగా ఉన్నారు, శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకొని మీరు సాక్షులు అవుతారు. శక్తిని పొందుకొని శక్తిని ఎలా వినియోగించుకోవాలి అని తెలియని వారుగా ఉంటారని కాదు. స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తుంటే మాట, చివరి ఆజ్ఞ, చివరి ప్రవచనం, చివరి ప్రత్యుత్తరం. తర్వాత మనం చూస్తున్నాం చివరి పలుకులు, ద లాస్ట్ సేయింగ్స్, వెరీ లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ బిఫోర్ హిస్ అసెన్షన్. తర్వాత రాయబడిన మాటలు 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా. చెప్పాడు, ఒక నిశ్శబ్దం ఆవరించింది. వారు చూస్తూ ఉండగా వారి కనుల ఎదుట. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, చివరి సంగతుల గురించి మనం ఆలోచిస్తున్నాం. చివరి ఆజ్ఞ, చివరి ప్రవచనం, చివరి ప్రత్యుత్తరం, చివరి పలుకులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే, తన అవసాన కాలమందు యాకోబైనా, తన అవసాన కాలమందు యోసేపు అయినా కానీ కొన్ని పలుకులు పలికారు. ఆదికాండం 49వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును గురించి ఆయన మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశ కాండములో మోషే ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును గురించి మాట్లాడాడు. స్తోత్రం. చివరి మాటలకు శక్తి ఉంది. అనగా మొదటి మాటలకి, ఆరంభ మాటలకు శక్తి లేదని కాదు దాని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
చివరి సంగతులు ఏంటో మనం చూసాం. యేసు సంగతులు చూసాం. యేసు సంబంధించినవైనా వేరే వాళ్ళకి సంబంధించినవైనా చివరి సంగతులు, లాస్ట్ థింగ్స్ గురించి మనం ఆలోచించాం. 4 విషయాలు మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారికి బాప్తిజం ఇవ్వండి. లేకపోతే నమ్మిన వాళ్ళకి బాప్తిజం ఇచ్చారు కదా, బాప్తిజం ఇచ్చిన వాళ్ళని శిష్యులుగా చేయండి. బాప్తిజం పొందుకున్న వాళ్ళని శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిజం ఇవ్వండి. నామములలోకి కాదు, నామములోనికి బాప్తిజం ఇవ్వండి. ఎవరు ప్రకటించారో వాళ్ళే ఇవ్వండి. అంతేకాకుండా ఒకరు ప్రకటించి ఒకరు ప్రసంగం చేసి వేరే వాళ్ళు ఎక్కడి నుంచో, హెడ్ ఆఫీస్ నుంచో, యెరూషలేములో నుంచో, ఎక్కడి నుంచో వేరే అపోస్తులు అనబడిన వాళ్ళని, అభిషేక్తులు అనబడిన వాళ్ళని తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళండి, మీరు ప్రకటించారు, మీరు బాప్తిజం ఇచ్చారు, మీరు శిష్యత్వంలో నడిపించండి. అది దేవుడి వాక్యం. కానీ ఇప్పుడు అందరికి ఇన్వాల్వ్మెంట్ ఇవ్వాలండి అని అందరూ తలా ఒక పాత్ర తీసుకుంటున్నారు. దానివల్ల అంత కన్ఫ్యూజన్ జరుగుతున్న సందర్భాలు కూడా బోల్డ్ ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. చివరి ఆజ్ఞ ప్రకారం కనిపెడుతూ, చివరి ప్రవచనాన్ని బట్టి వాగ్దానం కోసం కనిపెడుతూ, తండ్రి చేసినట్టు వాగ్దానం. మూడవదిగా ఆయన యొక్క ప్రత్యుత్తరం, హిస్ రెస్పాన్స్, ప్రభు యొక్క రెస్పాన్స్ని అర్థం చేసుకొని చివరి మాటలు, మీరు శక్తిని పొందుతారు, బూదిగంతంలో వరకు వెళ్తారు, దట్స్ ఆల్. తర్వాత మరో మాట వినపడలేదు. తర్వాత నిశ్శబ్దం. తర్వాత పైకి చూస్తే యేసు కనిపించలేదు. అలనాడు ఒక కొండ మీద కనులెత్తి చూస్తే మోషే, ఏలియాలు కనిపించలేదు, యేసు కనిపించాడు. ఇప్పుడు ఇక్కడ కనులెత్తి చూసినప్పుడు యేసు కూడా కనిపించలేదు. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. యేసు ప్రభు జీవితంలోని చివరి సంగతుల గురించి అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో రాయబడింది. ఆయన ఇచ్చినటువంటి చివరి ప్రవచనాన్ని నెరవేర్పు చూస్తున్నాం మనం. ఆయన చెప్పినటువంటి ప్రత్యుత్తరాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతిస్తున్నాం. ఆయన చివరి మాటలను బట్టి ఆయన స్తుతిస్తున్నాం. కాబట్టి యేసు మాటలు ఇలాగా ధ్యానిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.